జబర్దస్త్ బ్రేక్. Definitely Zabardast break. Definitely Zabardast was the turning point in my career, I should say that. Definitely. Thanks to Shyam Prasad sir and Mallimala Production House for giving me a great opportunity. And నిజంగా నేను ఆపర్చునిటీ ఎక్సెప్ట్ చేసే టైంలో కూడా నాకు షో గురించి అంతగా తెలీదు. ఇట్ వాస్ జస్ట్ సమ్ 13 episodes old అనమాట ఆన్ ఎయిర్. సో నాకు అంతగా ఐడియా ఉండేది కాదు. ఐ హ్యాడ్ నో ఐడియా. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అదే చెప్పాను కదా 1.5 year గ్యాప్ వచ్చింది నాకు అప్పటికే. అండ్ ఐ వాజ్ డెస్పరేట్ ఫర్ వర్క్ ఆబ్వియస్లీ బికాస్ చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ మనసులో అది ఉంది, ఏదో ఒకటి చేయాలి అనేసి మనసులో కూడా అది ఉంది. నెక్స్ట్ ఏంటి లైఫ్ లో చాలా ఒక పాయింట్ వచ్చేసి చాలా బ్లాంక్ గా ఉన్నాను ఆ టైంలో. సో వెన్ దిస్ ఆఫర్ కేమ్ ఐ వాజ్ డెస్పరేట్ ఫర్ వర్క్ ఆల్సో. సో నేను వచ్చే ఆపర్చునిటీని ఎక్సెప్ట్ చేసుకున్నాను. లక్కీలీ గాడ్స్ గ్రేస్ అనొచ్చు, పీపుల్స్ లవ్ అనొచ్చు, నా కర్మ మై కర్మ ఆర్ మై గుడ్ కర్మ అనొచ్చు. థింగ్స్ జస్ట్ వర్క్డ్ అవుట్. ఓకే. సో ప్రస్థానం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తర్వాత ఫ్రెండ్ రోల్స్, గర్ల్ ఫ్రెండ్ రోల్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయి. సో ఐ వాజ్ వెరీ వెరీ పిస్డ్ ఆఫ్ అండి. ఇంకా ఐ వాజ్ లైక్ ఫర్గెట్ ఇట్, ఐమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐ వుడ్ రాదర్ బి ద ప్రిన్సెస్ ఆఫ్ మై హట్ then doing all that stuff. Yeah. Okay. అందరి పరిస్థితి ఇంతేనా ఇండస్ట్రీలో? I think so అండి. I really think so. అదే పరిస్థితి అనుకుంటాను. బికాజ్ చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా చాలా టాలెంట్ తో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. బట్ ఎందుకు మళ్ళీ బయట అదే అంటూ ఉంటారు దట్ తెలుగు స్పీకింగ్ అమ్మాయిలు ఎందుకు ఎంకరేజ్ కావట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు. అది ఎందుకు నిజంగా ఇండస్ట్రీ వాళ్ళకి, అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి తెలియాలి. ఐ డోంట్ నో వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆర్ రైట్. ఐ డోంట్ నో. సో ఇలాంటి క్యారెక్టర్స్ తర్వాత నర్మదా క్యారెక్టర్ తర్వాత కండెన్ మూవీ అది కదా తమిళ్లో? అవును, కండెన్ మూవీ తమిళ్లో అన్ఎక్స్పెక్టెడ్ గా. బట్ అది చెప్పినట్టు మై మదర్ వాజ్ అన్వెల్ అండ్ ఇట్ వాజ్ నా ప్రయారిటీ ఆ టైంలో లైఫ్ లో వేరేగా ఉండేవి. సో ఐ హ్యాడ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ వైజాగ్ లో ఐ టుక్ అ బ్రేక్. ఓకే. అండ్ ప్రస్థానం ఈ మూవీస్ తర్వాత జబర్దస్త్ బ్రేక్. ఆ మూవీస్ లో సీరియస్ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేయడానికి గుంటూరు టాకీస్ లాంటి మూవీ చేశారా మీరు? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ప్రస్థానం సినిమాలో అయినా లేకపోతే నర్మదా క్యారెక్టర్ అయినా, నర్మదా అయితే కండేన్ సినిమా అయితే ఇట్ వాజ్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. అంటే ఒక సినిమాలో సాంగ్స్ ఉంటాయి, దాంట్లో సాంగ్స్ ఉంటాయి, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, హీరోయిన్ అంటే క్యూట్ గా ఉండాలి, అది టిపికల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ప్లే చేశాను. కానీ గ్లామర్ కోషెంట్ తక్కువ ఉంది ఒక పార్ట్ లో. అంటే జనరల్ గా మనం ఎలా ఉంటది, సినిమా మొత్తం అమ్మాయి స్వీట్ గా క్యూట్ గా ఉంటది, ఒక డ్రీమ్ సాంగ్ లో వెళ్ళి మొత్తం గ్లామరస్ గా అయిపోతుంది. సో సిమిలర్ ద సేమ్ కాన్సెప్ట్ అప్పుడు కూడా. ఈ సినిమా 2010 రిలీజ్ అండి. అప్పటికి ఉన్న ట్రెండ్ కి, అప్పటికి ఉన్న టేస్ట్ కి ఆ సినిమా కరెక్టెడ్. ఇట్ వాజ్ అ ప్రిటీ గుడ్ వెల్ రిసీవ్డ్ మూవీ బై ది ఆడియన్స్. మ్యూజిక్ వైజ్ అయితే చాలా చాలా హిట్ అయ్యింది. ఆల్మోస్ట్ 6 to 8 months ఇట్ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద చార్ట్స్ మ్యూజిక్ పరంగా చూస్తే. ఐ డోంట్ థింక్ జబర్దస్త్ చేసిన తర్వాత ఈ సినిమా జనాలకి గుర్తుకొచ్చాయి, టు బి ఆనెస్ట్. సో ముందు వరకు ఇట్ వాజ్ జస్ట్ అ కమ్ అండ్ గో రోల్ అన్నమాట. అంటే సినిమా ఉండేదా, జనాల నుంచి రికగ్నిషన్ ఉండేదా? రికగ్నిషన్ ఉంటదండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి వీక్ ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు నేను అడిగింది, అప్పుడు కూడా ఎవ్రీ వీక్ సో మెనీ మూవీస్ ఆర్ కమింగ్ అవుట్. యువర్ ఫేమ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మూవీస్ ఇన్ ద థియేటర్ ఆర్ యువర్ షో ఇస్ ఆన్ ఎయిర్. అంతే. సో ఇప్పుడు నేను జబర్దస్త్ లో రన్నింగ్ ఉన్నాను కాబట్టి జనాలకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ ఇదంతా అట్ సమ్ పాయింట్ ఇట్ విల్ గో అన్నమాట. సో ఆఫ్ కోర్స్ జబర్దస్త్ లో వచ్చాక ఇవన్నీ జనాలకి గుర్తొచ్చాయచ్చా, మీరు ప్రస్థానం చేశారు, అది చేశారు, ఇది చేశారు. గుంటూరు టాకీస్ నేను చేసిన రీజన్ వాస్ ప్రవీణ్ సత్తారు గారు. బికాస్ ఐ థింక్ ఈస్ అ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ డైరెక్టర్ హూ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కూడా నాకు గుంటూరు టాకీస్ లాంటి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, బట్ అవి నేను చెయ్యట్లేదు. ఎందుకంటే మళ్ళీ అదే బ్రాండ్ కోసం కాదు. ఇప్పుడు ఒక కంటెంట్ మనం చెయ్యాలంటే ఆ కంటెంట్ ని హ్యాండిల్ చేసుకోవాలన్నట్టు డైరెక్టర్ కూడా ఉండాలి. ఐ జస్ట్ కాంట్ డూ అ ఫిల్మ్ విత్ ఎనీబడి. సెన్సిటివ్ కంటెంట్, మెచ్యూర్ కంటెంట్ హ్యాండిల్ చేయడానికి ఐ కాంట్ డూ ఇట్ విత్ సమ్ just any director. It has to be with somebody with that kind of sensibilities and experience. So Praveen garu chesaru kabatti, and I think especially a part edo chesi the swimming pool song, ఆ సాంగ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ షాట్. ఆయన మీద అంత నమ్మకం, ఆయన మీద అంత ట్రస్ట్ ఉంది కాబట్టి వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. I don't think under anybody else it could have been as graceful as it was.